హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. పర్సనల్ లైఫ్లో సెక్సువల్ లైఫ్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. మరి ఆ సెక్సువల్ లైఫ్లో కూడా చాలామంది కూడా మనం విషయాలు అనేది కూడా వేరే వాళ్ళతో షేర్ చేసుకెళ్ళాము. మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ని కూడా వేరే వాళ్ళతో అది ఏంటి, ఆ సమస్యకు తగ్గ మరి సమాధానాలు కానీ ఏంటి అనేది తెలుసుకోవడానికి చాలామంది మైండ్లో మెదులుతూ ఉంటాయి. మరి ఈ వీడియో ద్వారా మీకైతే ఏదైనా సమస్యలు ఉంటే వాటికి ఖచ్చితమైన సమాధానాలు అనేది పర్ఫెక్ట్గా దొరుకుతుంది. మరి ఈరోజు ఆ సమాధానాలు ఇవ్వడానికి కూడా మరి డాక్టర్ ఎంజెడ్ఏ ఆస్కరి గారు ఇప్పుడు మనతో పాటున్నారు. ఆయన ఎండి అండ్ యునాని దానికి సంబంధించిన వారు. మరి ఆయన్నే అడిగి మనకున్న డౌట్స్ అనేది కూడా ఆయన్నే అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం సార్, మరి హస్తప్రయోగం మరియు సెక్స్ ఈ రెండు ఒకటేనా, లేకపోతే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమన్నా ఉందా? చాలాసార్లు చాలా సందర్భాల్లో అడిగే క్వశ్చన్స్, ఇది ఎందుకు అవుతుంది, ఇలా అవుతుందంటే సమాజంలో ఇప్పుడు ఏంటంటే చాలామంది డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే సెక్స్ హస్తప్రయోగం రెండు ఒకటే అని చెప్పే వరకు పెళ్ళి కాని వాళ్ళు యూత్ ఉంటారు కదా, రెచ్చిపోతున్నారు. వాళ్ళు ఒక ఉద్యమంలో కొట్టుకుంటున్నారు ఒకడొకడు. హస్తప్రయోగం అంటే చేయితోని భావి ప్రాప్తి పొందటం, సెక్స్ అంటే నేచురల్గా యోనిలో అంగం ప్రవేశపెట్టి భావి ప్రాప్తి పొందటం. బోత్ ఆర్ సేమ్, అస్సలు కావండి. యాక్చువల్గా ఇది హస్తము, ఈ చర్మం కదండి, ర్యాష్గా ఉంటుంది చర్మం. ఈ చర్మము మనం అన్నం కూర ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత గిన్నె ఉంటుంది కదా, గిన్నెలో చేసి తీయండి. అన్నం సాయంత్రం వరకు పాసిపోద్ది, డీకాంపోజ్ అవుతుంది, అన్నమైన కూర అయిన పాడైపోతాయి. ఈ చర్మం తగిలితే మనం ప్లేట్లో ఎప్పుడు చేస్తామో అక్కడి నుంచి అరగడం మొదలవుతుంది అన్నం. ఫస్ట్ ప్లేట్ చేయంగానే అన్నం అక్కడి నుంచి అరగడం మొదలవుతుంది. యునాని సైన్స్ ఏం చెప్తుందంటే చేయి తగలంగానే అన్నంలో డైజెషన్ వచ్చేస్తుంటుంది, అంటే డైజెషన్ మొదలైపోతుంది. రెండోది నోట్లో, మూడోది కడుపులో, 3 స్టేజ్లో అన్నం డైజెస్ట్ అవుతుంది. మనం ఈ చేయి తగిలితే అన్నం కూర పాడవుతుంది. అలాగే అంగానికి ఈ చేతితో అస్తమానం రాపిడి చేస్తే అంగం ఆకారం, సెన్సేషను, అంగం లోపల వస్తున్న బ్లడ్ వెజల్స్, వెయిన్స్, అక్కడ ఆర్టరీస్, నర్వ్స్, అక్కడ కండరాలు, మజల్స్ అన్నీ షింక్ అయిపోయి పాడైపోతున్నాయి. అదే యోని ఉందనుకోండి, దేవుడు యోనిలో అన్నీ సమకూర్చాడు. ఎస్పెషల్గా సాఫ్ట్ మజల్స్ ఉంటాయి, అక్కడ కొన్ని రసాలు ఊడుతుంటాయి, లూబ్రికెంట్స్ ఉంటాయి, అక్కడ pH వాల్యూ, టెంపరేచర్ ఉంటుంది. అక్కడ అన్నీ దేవుడు ఒక అంగం కోసం సృష్టించాడు. నేచురల్గా సెక్స్ చేస్తే యోనిలో అంగం ఎప్పుడు పోతుందో దేవుడు అక్కడ అన్ని సౌలభ్యాలు అన్నీ సమకూర్చాడు అంగం కోసం. నేచురల్గా భార్యతో సెక్స్ చేస్తే పుణ్యకార్యము, పరాయి స్త్రీతో చేస్తే అది వ్యభిచారం, భార్యతో చేస్తే ఆచారం. మన ఆచారం గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. ఇప్పుడు చేతిలో పెడితే ఇవన్నీ లేవు కదా, ఇక్కడ రసాలు ఊడట్లేదు, సాఫ్ట్ మజల్స్ లేవు, ఇక్కడ pH వాల్యూ, టెంపరేచర్ లేదు, ఇక్కడ ఎన్విరాన్మెంట్ లేదు. పైగా అన్నిటికన్నా ఇక్కడ 2 ముఖ్యమైన విషయాలు ఏంటంటే, మనం చేతితోని అంగానికి ఫిక్స్ చేసుకుంటాం ఇలా గట్టిగా పెట్టి. యోని అలా కాదు, ఎంత గ్రిప్ ఇవ్వాలో అంతే గ్రిప్, నేచురల్ గ్రిప్ ఉంటుంది యోనిది. చేతి గ్రిప్ మనం ఫిక్స్ చేసుకుంటాం, యోని గ్రిప్ అలా ఉండదు. నార్మల్గా ఎంత అనుకూలంగా ఉండాలో అంగానికి ఆ గ్రిప్, అంతే అనుకూలంగా యోని టైట్నెస్ దాన్ని ప్రకారం ఫిక్స్ చేస్తుంది. మనకు కావాల్సినంత, మన అంగానికి కావాల్సినంత ఫిక్స్ అంటే టైట్నెస్ యోని మనకిస్తుంది. మనం అలా కాదు, చేతితో గట్టిగా రాపిడి చేస్తే ఇక్కడున్న ఆకారం, సెన్సేషన్, సైజు, అంగం వంకని కూడా అంటే హస్తప్రయోగం చేసే వాళ్ళకు అంగం క్రాస్ కూడా అవుతుంది, కర్వ్ పెనిస్ కూడా అవుతుంది, పైరోని డిసీజ్ కూడా అవుతుంది, సెన్సిటివ్ పెనిస్ కూడా అవుతుంది. వాళ్ళకు చాలా నష్టాలు జరుగుతాయి. అలా కాకుండా ఇవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు సెక్స్ చేసేటప్పుడు నార్మల్గా ఏం చేస్తాం మనం, యోని ఒక చోట ఉంటుంది, మన అంగం కదులుతుంటుంది, మన నడుము కదులుతుంటుంది, అవునా? ఇది నేచురల్ సెక్స్. హస్తప్రయోగం అలా కాదు, అంగం ఒక చోట ఉంటుంది, చేయి కదులుతుంటుంది, అవునా? ఇది ప్రకృతికి భిన్నము. హస్తప్రయోగం అనేది ప్రకృతికి భిన్నము. దానివల్ల జరిగే నష్టాలు ఏంటి? చాలామంది మీరు వ్యత్యాసంగా చెప్తారు సార్, అందరేమో హస్తప్రయోగం చేసుకోమంటారు. నేను నా వైపు నుండి చెప్పేది ఏ విషయం, నా సొంత అనుభవం ఏం చెప్పనమ్మా. నేను యునాని సైన్స్ ఏం చెప్తుంది, మగవాళ్లలో అంగస్తంభన తగ్గటానికి ముఖ్య కారణాల్లో ప్రథమంగా చెప్పుకోవాల్సిన ప్రథమంగా ఉన్న మెయిన్ కాజ్ హస్తప్రయోగము. హస్తంతో అంగానికి ఒక టీనేజ్ నుంచి, అంటే టీన్ అంటే 13 to 19
పెళ్ళి 30 సంవత్సరాలకు చేసుకున్నాడు అనుకోండి, 30 నుంచి మొదలు పెడతాడు హస్తప్రయోగం. పెళ్ళయ్యే వరకు కొడుతూనే ఉంటాడు. అంటే ఆ బానిస దానికి ఆ వ్యసనానికి బానిస అయిపోయాడు. కాబట్టి దాంట్లో ఆనందం వస్తుంది, తనకు ప్లెజర్ పొందుతున్నాడు, ఒక అనుభూతి కలుగుతుంది. కాబట్టి కొట్టుకుంటూనే ఉన్నాడు. దానివల్ల జరిగే నష్టం గురించి ఆలోచించుకోడు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మా దగ్గర సెక్స్లో టైం తగ్గిపోయిందని వస్తారు, చాలామంది సెక్జువల్ పవర్ తగ్గిపోయిందని వస్తారు, చాలామంది అంగం పెద్దగా ఉండి పల్సగా అయిపోయింది, చిన్నగా అయిపోయిందని వస్తారు. ఇప్పుడు ఇవన్నీ జరిగినాయి ఏంటి? అది ఎందుకు జరిగాయి? పెద్దగా ఉన్న అంగం ఎందుకు చిన్నగా అయింది? హస్తప్రయోగం వల్ల. టైమింగ్ ఎందుకు తగ్గిపోయింది? హస్తప్రయోగం వల్లే. అలాగే అంగం ఎందుకు వంకరైంది? హస్తప్రయోగం వల్లే. ఇవన్నీ సెక్స్ చేసినప్పుడు యోనిలో ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు, ఎట్లాంటి నష్టాలు ఉండవు. కాబట్టి నేచురల్ సెక్స్ చేసినప్పుడు ప్రకృతికి అనుకూలంగా ఉన్నప్పుడు అది మనతో సానుకూలంగా ఉంటుంది. దానికి భిన్నంగా వెళ్ళామనుకోండి, ప్రకృతికి భిన్నంగా వెళ్ళినప్పుడు పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. టూ మచ్ అనేది కూడా చాలా డిఫరెన్స్ అనేది కూడా వస్తుంది, దానివల్ల ప్రమాదాలు అనేది కూడా ఉంటాయి అన్నమాట. అది ఇక్కడ ముఖ్యంగా నేను యూత్కి సందేశం ఇచ్చి ఏంటంటే, నా సందేశం హస్తప్రయోగం అనేది ప్రకృతికి అనుకూలం కాదు. ఓకే, హస్తప్రయోగం చేసుకుంటే చాలా నష్టాలు. ఇప్పుడు నష్టాలంటే ఇక్కడ ఏదో కెమెరా మీద కూర్చొని నష్టం చెప్తే జనానికి వాళ్ళకి తెలిసిపోతుంది. ఎవరు హస్తప్రయోగం చేస్తారో యునాని సైన్స్ ఏం చెప్తుందంటే, అంగం ఆకారం పాడు కావచ్చు, అంగస్తంభన తగ్గొచ్చు, సెక్స్లో టైమింగ్ ముఖ్యంగా. ఇప్పుడు చాలా సందర్భాల్లో మా దగ్గర వచ్చి, సార్ అంగం గట్టిగా స్తంభిస్తుంది, పెళ్ళైపోయింది, కానీ ఒక్క నిమిషం కూడా బెడ్ మీద ఉండలేకపోతున్నాను సార్. అంగం ఇలా ప్రవేశపెట్టి 2-3 స్ట్రోక్లకే వీర్యం బయటికి వచ్చేస్తుంది అనుకుంటా. అది కూడా హస్తప్రయోగం సైడ్ ఎఫెక్టే. హస్తప్రయోగం సైడ్ ఎఫెక్ట్ ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్, హస్తప్రయోగం సైడ్ ఎఫెక్ట్ అంగస్తంభన తగ్గడం, హస్తప్రయోగం సైడ్ ఎఫెక్ట్ సైజ్ తగ్గడం, సైజ్ వంకరైపోవడం, అంగం సెన్సిటివ్ పెనిస్ మారడం, సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య రావడానికి ముఖ్య కారణం కూడా హస్తప్రయోగమే. ఎన్ని రివార్డ్స్ ఉన్నాయి మనకు హస్తప్రయోగం చేస్తే? ఎన్ని బిరుదులు ఓకే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తున్నాయి. ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్, అంగస్తంభన సమస్య వస్తుంది, సెన్సిటివ్ పెనిస్ వస్తుంది, కర్వ్ పెనిస్ వస్తుంది, అన్నీ వచ్చేస్తున్నాయి. కాబట్టి హస్తప్రయోగం ప్రకృతికి అనుకూలం కాదు, అది ప్రకృతికి భిన్నము. కాబట్టి హస్తప్రయోగం మానేసేయండి, సెక్స్ నేచురల్గా చేయండి. మరి కొంతమంది అయితే ఇది మంచిది అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు, అది ఎందుకు చెప్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అనేది పక్కన పెడితే, ఈ తప్ప ఇప్పుడు మోడర్న్ సైన్స్ స్టడీస్ వచ్చేసేయండి. మోడర్న్ సైన్స్ కూడా దీనికి ఒప్పుకుంటుంది. చాలా డాక్టర్లు ఇప్పుడు ఏం చెప్తున్నారు, అతిగా హస్తప్రయోగం చేస్తే నష్టాలు వస్తున్నాయి. అతిగా ఏంటి మరి? హస్తప్రయోగం చేసుకోవడం తప్పు, అతి తక్కువ ఏంటి? దాంట్లో నార్మల్ ఏంటి? హస్తప్రయోగం అనేది ప్రకృతికి భిన్నం అంతే. అది ప్రకృతికి భిన్నం అంటే ఇప్పుడు ఒక్క మాట మీతో క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మనం నాలుకతో మాట్లాడాలి, రుచి చూడాలి. దీనికి తీసుకెళ్ళి ఓరల్ సెక్స్ యోనులు పెడతా అంటే ఏమవుతుంది? తప్పు. ఏమవుతుంది? ఓరల్ సెక్స్ చేసుకుంటున్నారు కదా డాక్టర్లు. ఈ టంగ్, ఈ నాలుక తీసుకెళ్ళి యోనిలు తీసుకెళ్ళి పెడతా అంటే, ఓరల్ సెక్స్ చేస్తా అంటే అక్కడ ఉన్న బ్యాక్టీరియాస్, ఫంగస్, వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే మన నోట్లో వచ్చేస్తాయి కదా. మన ఇంటర్నల్ మొత్తం ఇన్ఫెక్షన్ పాకుతుంది కదా. అలాగే హోమోసెక్జువాలిటీ, ఓరల్ సెక్స్ ఇది సేఫ్ కావు. దాన్ని కూడా ప్రోత్సహిస్తారు డాక్టర్లు. మీరు యోని నాకొచ్చు, అంగం చీకొచ్చు, ఇది మన సంస్కృతి కాదు, మన నాగరికత అసలు కాదు. కాబట్టి సేఫ్గా సెక్స్ చేయాలంటే ఒక పార్ట్నరు భార్యతో సెక్స్ చేస్తే అది కూడా వ్యాజినాతో యోని సెక్స్ చేయండి. మీకు ఇట్లాంటి అంగస్తంభన సమస్య రాదు, శీఘ్రస్ఖలన సమస్య రాదు, సుఖవ్యాధులు రావు, ఏం రావు. కానీ ఇవి చేస్తే మాత్రం తప్పనిసరిగా 100లో 100 అనుకుంటా, బహుశా 75 మందికి అంగస్తంభన సమస్య ఉంటుంది ఈరోజు. నేను చెప్పలేదు, WHO చెప్తుంది ఈ విషయాలు. లైఫ్ స్టైల్ పాడైన జనాలు బూతు సినిమాలు చూడటం, హస్తప్రయోగం చేయటం, ఓరల్ సెక్స్ చేయడం, హోమోసెక్సువల్ చేయడం, నైట్ పడుకోకపోవడం, బుర్రలో పండుకొని అంగానికి బెడ్తో రాపిడి చేయడం, అంటే అప్సైడ్ స్లీపింగ్. ఇవన్నీ చేసేవరకు ఎక్కడ ఉంటుందబ్బా? మా అంగంలో స్తంభన ఉండదు. ఇప్పుడు నూతన జంటలు విడిపోవడానికి కారణాలు, తొందరగా విడాకులు అవ్వడానికి కారణాలు, అక్రమ సంబంధాలకు తావుదీసే సందర్భాలు, ఒక మగతనం కోల్పోయినప్పుడే ఇవి జరుగుతుంటాయి. స్త్రీ ఆడతనం కోల్పోదు, కానీ మగతనం కోల్పోతుంటాడు. మగతనం అంటే
ఇద్దరు అసలు సెక్స్ అంటే రెండు శరీరాల మధ్య జరిగే యుద్ధం అది. దాంట్లో నువ్వు నెగ్గాలి అంటే, నేను నెగ్గాలి అంటే ఆయుధంలో దమ్ముండి తీరాలి. ఈడ ఆయుధం లేదనుకో ఓటమే తథ్యం. ఆయుధం అంటే అంగంలో మన పార్ట్నర్ భావి ప్రాప్తి కలిగే వరకు మనకు సెక్స్ చేస్తూనే ఉండాలి. ఆమె భావి ప్రాప్తి చెందలేదు, ఆమె పొందలేదు అనుకోండి, మీరు తొందరగా వీర్యం వెళ్ళిపోతే ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు చూస్తుంది పార్ట్నర్ కూడా. తర్వాత మనస్పర్ధాలు, గొడవలు. ఎన్ని విడాకులు చూడలేదు మా దగ్గర. దాదాపు వారానికి 2-3 కౌన్సిలింగ్ చేస్తూనే ఉంటాను ఇక్కడ నేను. అక్రమ సంబంధాలు, విడాకులు, ఎప్పుడు అస్తమానం ఇంట్లో గొడవలు. దేనివల్ల? సెక్స్ సరిగా జరగకపోవటం వల్ల. రాత్రి ఒకటి చెప్తున్నాను, రాత్రి బెడ్ మీద నువ్వు జయించకపోతే రేపు నీకు ఆర్థిక పరిస్థితులు రావచ్చు, లావాదేవీలు ఇబ్బందులు రావచ్చు, నీకు సామాజిక జీవితంలో ఇబ్బందులు రావచ్చు, భార్య దగ్గర నీకు ఇబ్బందులు రావచ్చు, చాలా ఇబ్బందులు వస్తాయి. ఒక్క బెడ్ మీద జయించకపోతే మన జీవితం మీద ఎన్ని ఇంపాక్ట్స్ ఉంటాయి చూడండి మీరు. అందుకోసమే సెక్స్ అనేది అసలు కరెక్ట్ చెప్పాలంటే పెళ్లి కాకముందు చేస్తే వ్యభిచారము, పెళ్ళైన తర్వాత చేస్తే ఆచారము, అదే బలవంతంగా చేస్తే అత్యాచారం. మనకు ఆచారంలో ఉన్నప్పుడు మనం ఒక తాళి కట్టి తీసుకొస్తున్నాం ఆలికి, మనం నీకు అన్ని ఆలన పాలన చూసుకుంటాను అని గుడ్డ కూడు అన్నీ పెడుతున్నాం. సెక్స్ చేయకపోయినా కూడా గొడవలే. సెక్స్ చేయకపోవడం, అసలు సెక్స్ అంటే ఏంటి జనాలు అనుకుంటారు. సెక్స్ అంటే పాడు పని కాదు, నీ వంశానికి ముందుకు తీసుకెళ్లే కార్యము, నువ్వు సుఖపడే కార్యము, నీ ఎంజాయ్మెంట్కు, నువ్వు నీ భార్య ఎంజాయ్మెంట్ చేయడానికి అది ఒక నేచురల్ ఫిజియాలజికల్ ఫనామినా కార్యము. దాంట్లో మనకు దమ్ము లేకపోతే ఇబ్బందులు వచ్చినట్టే వస్తాయి. దాంతో మీరు బయటపడాలనుకుంటున్నారా? మా పేషెంట్కి ఒక సందేశం ఏంటంటే, మీరు హస్తప్రయోగం చేసి మీ అంగస్తమన కోల్పోయారు, అసమర్థులాగా ఉన్నారు, మీరు అసమర్థత ఉంది సెక్స్లో, అంత దమ్ము లేదు, భార్య కోరుకున్నంతసేపు సెక్స్ లేకపోతున్నారు అనుకోండి, యునానీలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మంచి ట్రీట్మెంట్, వనమూలికలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా సైడ్ బెనిఫిట్స్తో శాశ్వతంగా అంగస్తమన సమస్యతో మీరు విముక్తి పొందొచ్చు. ఓకే, ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా. మళ్ళీ సమస్య ఒకసారి మందులు వాడుకుంటే మళ్ళీ సమస్య రాదు, మీ దరిదాపుల్లో రాదు. ఇప్పుడు తాత్కాలికంగా అంగానికి స్తంభింపజేసే ట్యాబ్లెట్స్ మార్కెట్లో బాగా దొరుకుతాయి కదా. ఇవాళ వేసుకున్నామా, అంగం స్తంభించిందా, ఇవాళ సెక్స్ చేసామా, 2-3 సంవత్సరాల తర్వాత అలాగే చేస్తూ 3 సంవత్సరాల తర్వాత ఆ ట్యాబ్లెట్స్ కూడా పనిచేయవు, రెసిస్టెంట్ అయిపోతాయి. రేపు నీ పార్ట్నర్ వచ్చి నీ దగ్గర సెక్స్ కోరుకుంటుంది, ఆమె వచ్చి మీ ముందు పడుకుంది, బట్టలు ఇప్పేసింది, ట్యాబ్లెట్ పని చేయట్లేదు, అంగం స్తంభించట్లేదు, అప్పుడు గొడవలు మొదలైతాయి కదా. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మీలో ఎవరికైనా ఇలాంటి సమస్య ఉంటే, అంగస్తంభన సమస్య వచ్చి ఉంటే, దీనికి శాశ్వత ట్రీట్మెంట్ ఉంది. అంటే ఈ సమస్యతో మీరు ఎప్పటికీ విముక్తి పొందవచ్చు, యునాని మందులతో సాధ్యమవుతుంది. ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా అంగస్తంభన సమస్య పోతుంది, శీఘ్రస్ఖలన సమస్య పోతుంది, పెన్నిస్ పాడైపోయినా, కర్వ్ అయిపోయినా అది చక్కగా అవుతుంది, వీర్య కణాలు తగ్గినా, సంతానం లేని సమస్య వచ్చినా, సుఖవ్యాధులు అన్నిటికీ మా దగ్గర చక్కటి పరిష్కారం ఉంటుంది. సో దీనికి సంబంధించి అయితే మీరు చాలా చక్కటి ఆన్సర్స్ అనేది కూడా చెప్పారు. సో థ్యాంక్ యూ సో అమ్మా, చాలా థ్యాంక్ యూ. మరి మీకు ఎవరికైనా కానీ ఒక పర్సనల్ ఇష్యూస్ కానీ లేకపోతే సెక్సువల్ లైఫ్లో ఏదైనా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ ఆస్కరి గారి దగ్గరికి వచ్చి మీ యొక్క సమస్యల్ని కూడా మీరైతే వాటికి చక్కటి సమాధానాలు అనేది కూడా తీసుకోవచ్చు. దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది కూడా ఇక్కడ మరి డాక్టర్ గారు ఇస్తారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.